ఒక ఆడపిల్ల చదువు కోసం జపాన్ గవర్నమెంట్ తీసుకున్న మంచి నిర్ణయం ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. జపాన్లో హొక్కైడో అనే ప్లేస్లో క్యూషిరాతాకి అనే స్టేషన్లో చాలామంది ప్యాసింజర్లు రావట్లేదని చెప్పేసి ఆ ట్రైన్ మెట్రోలన్నీ క్లోజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఒక ఆడపిల్ల చదువు ఆగిపోతుంది అని చెప్పేసి ఆ ఒక్క పాప కోసం ప్రత్యేకించి జపాన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రపంచ దేశాలన్నింటినీ ఆశ్చర్యపరిచింది. ఓన్లీ ఆ పాప ఎప్పుడైతే స్కూల్కి వెళ్తుందో వస్తుందో ఆ టైంలో మాత్రం ఆ ఒక్క అమ్మాయి కోసం ట్రైన్ వచ్చేది. ఇంక అప్పటి నుంచి ఆ ట్రైన్ మార్నింగ్ ఈవినింగ్ ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళొచ్చేటప్పుడు మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టైమ్స్లో ఆ ఒక్క పాప కోసం మెట్రో స్టేషన్ క్లోజ్ చేయకుండా రన్ చేశారు. అది జపాన్కి ఎడ్యుకేషన్ పట్ల ఉన్న కమిట్మెంట్. ఒక దేశం కదిలొచ్చింది. ఆ పాప ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు మెట్రోని క్లోజ్ చేయలేదు. చదువుతుంటేనే భలే అనిపించింది నాకు ఈ విషయాన్ని. నిజంగా నార్మల్గా అయితే అవసరం లేదు, చేయాల్సిన అవసరం ఒక పాపే కదా అని లైట్ తీసుకోవచ్చు. కానీ ట్రైన్ వాళ్ళకి ఎంత నష్టం వస్తుందని దాని గురించి పక్కన పెట్టేసి అమ్మాయి చదువుకుంటే తన కుటుంబానికి నిలబడుతుంది, తన దేశానికి ఒక మంచి పేరు తెస్తుంది అని చెప్పేసి ఆలోచించి చేసిన నిర్ణయం నిజంగా ఎంత గొప్పదో అది.